హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చూపించబోతున్నది బీరకాయ నువ్వుల గుండ కూర. దీనికి ఒక అరకిలో బీరకాయలు, ఒక స్పూన్ నూనె, నువ్వుల పప్పు, ఒక 75 గ్రాములు, ధనియాలు, జీలకర్ర, పోపుకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్క, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు కావాలి. ముందుగా మూకుడు పెట్టుకుని నువ్వుల పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలని డ్రైగా వేయించుకుని మిక్సీలో వేసి పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో నూనె వేసి నూనె కాగాక అందులో పోపు సామాన్లన్నీ వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా వేగిపోయాక అందులోని కరివేపాకు కూడా చేర్చుకుని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిపోయాక బీరకాయ ముక్కల్ని అందులో వేయాలి. ఈ బీరకాయలు తరుక్కునేటప్పుడే చేదు ఉందో ఏమో చూసుకోవాలి. చేదు ఉంటే పడేసుకోవడమే. ఇప్పుడు దానిపైన పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గాక ఈ బీరకాయలు తొందరగానే ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే ఉడికి ఉండి నీరు వచ్చి ఉంటాయి. ఎందుకంటే బీరకాయలో సహజ గుణం నీరు ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుని నీరు కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకున్నాక దాని మీదన ఇప్పుడు ముందుగా ఆడిపెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కూరకి నూనె చాలా తక్కువే పడుతుంది. అలాగే ఈ కూర బాలింత్రాలకి చాలా మంచిదండి. బీరకాయ తేలిగ్గా అరుగుతుంది. నువ్వుల పొడి వల్ల యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ కూడా బాగా అందుతాయండి ఈ కూర వల్ల. ఇది చాలా సులువుగా, తొందరగా చేసుకోవచ్చండి. ఈ కూర తేలికగా జీర్ణమయ్యే ఆహారం అండి. ఎవరైనా తినచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.